డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు నుండి కొండాపూర్ వరకు నిర్మించిన పీజీఆర్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ ప్రజలకు ఐటీ కారిడార్ లో ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అత్యాధునిక హంగులతో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా ఆదా కానుంది. ఈ ఫ్లైఓవర్ ను వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమం కింద 182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఇది 1.2 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. 3వ స్థాయి ఫ్లైఓవర్ నిర్మాణం దీని ప్రత్యేకత. దీని కింద ఇప్పటికే 2 ఫ్లైఓవర్లు ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ కింద శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్, దాని కింద గచ్చిబౌలి జంక్షన్ ఫ్లైఓవర్లు ఉంటాయి. దీంతో కొండాపూర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం, అక్కడ నుండి కొండాపూర్ ప్రాంతాలకు గచ్చిబౌలి వద్ద ఎటువంటి ట్రాఫిక్ లేకుండా నేరుగా చేరుకోవచ్చు. ఎస్ఆర్డీపీ ద్వారా చేపట్టిన 42 పనులలో 37 పనులు ఈ ఫ్లైఓవర్తో పూర్తయ్యాయి. ఫలక్నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జి, శాస్త్రీపురం 6వ పనుల రైల్వే భాగాన్ని 2-3 నెలల్లో పూర్తి చేయాలని కమిషనర్ ఖర్నాన్ లక్ష్యంగా పెట్టుకుని రైల్వే అధికారులను కోరారు. జులై చివరి నాటికి ఫలక్నుమా 6వ పనులను, ఆగస్టు చివరి నాటికి శాస్త్రీపురం 6వ పనులను పూర్తి చేయాలని కమిషనర్ వారికి లక్ష్యంగా నిర్దేశించారు. ఈ 2 6లు పూర్తయితే 39 ఎస్ఆర్డీపీ పనులు పూర్తవుతాయి. వాహనదారులు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రయాణించవచ్చు.